వికారాబాద్ జిల్లా పరిగి మండలం తుంకుల్గడ్డలో శిలాఫలకం ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. 2 కోట్ల నిధులతో బంజారా భవనం నిర్మించేందుకు ఈ నెల 15న మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. శిలాఫలకం నేలమట్టం కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గిరిజన నాయకులు. కాలితో తన్ని శిలాఫలకాన్ని కూలగొట్టినట్లు ఆరోపిస్తున్నారు. నేతలు ఫిర్యాదు చేయడంతో ఇది ఆకతాయిల పనా లేక కావాలని ఎవరైనా ధ్వంసం చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరి యొక్క బంజారా భవన్ మరి గత ఈ నెలలోనే మరి మంత్రి సీతక్క గారు అలాగే మన గవర్నర్ రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇనాగ్రేషన్ చేసిండే. ఇనాగ్రేషన్ స్టోర్ను మరి గుర్తు తెలియని వ్యక్తులు మరి రాత్రిపూట మిడ్-నైట్ టైంలో మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి ఈ యొక్క స్టోర్ను మరి కాలుతో తన్ని మరి విదగొట్టడం జరిగింది. మరి పరిగి నియోజకవర్గానికి సంబంధించి ఒక బంజారా భవన్, ఈ భవన్లో మేము సేవలాల్ జయంతి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా పంచాయతీలు కానీ తెంపుకునే అంటే పరిష్కారం చేసుకునే భవన్ ఇది. కాబట్టి ఈ భవన్ను మరి నిర్మాణం చేయొద్దనో మరి ఇంకేదో రకంగా మరి కొంతమంది పడరానులు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటారని నేను విశ్వసిస్తున్నా. కాబట్టి దీని మీద తక్షణమే పోలీస్ అధికారులు దీని మీద మరి ఎంక్వైరీ చేసి సంబంధిత ఎవరైతే పని చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాం. ఇది 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వర్క్. ఇది మరి మొన్ననే మన 15 కోట్లతోటి మరి 15వ తారీఖు రోజు మరి ఇనాగ్రేషన్ చేశారు. ఇది మనకు ఎంఆర్ఓ గారు కూడా మనకు గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఒక 1 ఎకర్ కేటాయించండి బంజారా భవన్ సంబంధించి ల్యాండ్. ఇది ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి నిధులు. నేను అనుకున్నది ఏంటంటే రాత్రిపూట ఎవరు ఇట్లకెళ్ళి వేరే దూరపోళ్ళు ఎవరు ఉండరు, ఇట్లకెళ్ళి సంబంధిత వాళ్ళే ఉంటారు. కావాలని మా మీద అక్కసుతోటి అయినా సరే కొంతమంది జీర్ణించుకోలేని వ్యక్తులు ఉంటారని